స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారా? అయితే వీటిపైన ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసుకుందామా? ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే ఉంటాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మనం ఏదైనా స్టాక్ని 12 months కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తున్నట్లయితే అవన్నీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కిందకి అయితే వస్తాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మనం ఏదైనా స్టాక్ని 12 months కన్నా తక్కువ హోల్డ్ చేస్తున్నట్లయితే అవన్నీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కిందకి అయితే వస్తాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనకు 12.5% అయితే ఉంటుంది. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో 12.5% ట్యాక్స్ అయితే కట్టాలి. ఇక్కడ మనకు 1.25 lakh ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక స్టాక్ని 3 lakhs పెట్టి 2 years బ్యాక్ కొన్నారనుకోండి, ప్రజెంట్ దాని వాల్యూ 6 lakh rupees అయినట్లయితే 6 lakhs మైనస్ 3 lakhs అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ 3 lakh rupees. ఈ 3 lakhsలో మనకి ఇక్కడ 1.25 lakh ఎగ్జంప్షన్ ఉంది కదా, అది కూడా తీసేస్తే మనకు 1,75,000 rupees అయితే ఉంటుంది. ఈ 1,75,000 పైన 12.5% ట్యాక్స్ అయితే కట్టాలి. అంటే 21,875 rupees ట్యాక్స్ అయితే మనం పే చేస్తాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనకు 20% అయితే ఉంటుంది. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ పైన మనం 20% ట్యాక్స్ అయితే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా స్టాక్ని 3 lakhs పెట్టి 6 months బ్యాక్ తీసుకున్నాం అనుకోండి, ప్రజెంట్ దాని వాల్యూ 4 lakhs అయినట్లయితే 4 lakhs మైనస్ 3 lakhs అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ 1 lakh rupees. సో ఈ 1 lakh పైన 20% ట్యాక్స్ అయితే పే చేయాలి. అంటే 20,000 rupees ట్యాక్స్ అయితే పే చేయాలి. సో స్టాక్ మార్కెట్లో ట్యాక్సెస్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ తెలుసుకోవాలంటే మన యువాన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.